ఉండాలి. మీ అందరూ కూడా ముందు రోజులలో ఈ అసోసియేషన్ డెవలప్మెంట్కు మీ అందరూ చాలా సహకరించాలని హృదయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నానని మీ అందరికీ చెప్తూ పోతున్నాను. పెద్దలు పూర్తి విషయాలు మన ఈ విషయాలు ఈ మీటింగ్ రావడం రిటైర్డ్. ఒక్క మాట చెప్తా. ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రుడు హైదరాబాద్లో ఆయన మిలిటరీలో పనిచేశాడు. అక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అయ్యాడు. హైదరాబాద్ సిటీ ఆదిలాబాద్లో ఉన్నది, నిర్మల్లో ఉన్నది, చాలా ప్రదేశాలలో సొంత భవనాలు కట్టుకున్నారు. మీరు కూడా మరి తెలంగాణకు చివర ఇది మనం చెప్పాల్సిన పని లేదు. మొత్తం కోటయ్య గారు సవీరంగా మొత్తం రోజుకొచ్చినట్టు మనందరికి చెప్పిండు. ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే సన్మాన కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసిందిగా పిఎస్ నాయుడు గారిని సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం. సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ముందే అనౌన్స్ చేస్తున్నాను. కోటయ్య గారు ఫస్ట్, కోటయ్య గారు తర్వాత మనకి ఎల్ఎన్ బాబు గారు కల్లూరు, మన రిటైర్డ్ ఎంప్లాయీ, వారిని కూడా ఇక్కడి నుంచి మన ఎంపీ ఆఫీసు ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నాం. అయ్యా మేము ఇవాళ రేపు సాయంత్రం 3 గంటల ఫోన్ వస్తుంది అక్కడి నుంచి, రేపు 3:30కు రమ్మన్నాడండి మీ ఎండి గారిని అనేటువంటి ఒక గౌరవమైనటువంటి విధానాన్ని ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం ముందు మనం ఉన్నాం. సామాన్యమైనటువంటిది కాదు. ఇంత పెద్ద గౌరవంగా బతుకుతా పోతా ఉన్నాం మనం. ఈ అసోసియేషన్ ఎంత కష్టపడటం జరిగింది, ఎంతెంతమంది త్యాగ పురుషులు చేశారు, ఎంతెంత ముందుకు తీసుకుపోవటం జరిగింది. కూడా వివిధ యూనియన్లలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అవన్నీ పక్కకు పెట్టాలా, మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రిటైర్డ్ ఆర్టీసీ వర్కర్ల అసోసియేషన్ నేనటువంటి యూనియన్ లేదు అనేటువంటిది కూడా మీ అందరికీ నేను స్పష్టంగా చెప్తాను. మనమే మన మధ్యలో చాలామంది కూడా ఈ అసోసియేషన్ పెట్టినప్పుడు పని చేసినటువంటి వాళ్ళు చాలామంది స్వర్గస్థులు అయిపోయారు. పాపం వాళ్ళు చేసినటువంటి సేవ ఎంతో. గణేందర్ గారికి నాకైతే పెన్షన్ లేదు. ఆసరా పెన్షన్ ఏదైతే 2000 నుంచి 4000 చేస్తానన్నారు, దాని 10 కూడా మీరు ఆసరా పెన్షన్, తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలనేటువంటినే మనం ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. మీ అందరూ కూడా మరి దాదాపుగా ఆ కార్యక్రమాన్ని ఏదైనా ఉంటే మీకు చెప్పేస్తాం. వెంటనే 10 గజాల స్థలం ఇవ్వాలనేటువంటిది కూడా మనం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరబోతున్నాం. నేను మాట్లాడాలని మరి అనుకున్నాను, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. దానికోసం క్షమించమని అడుగుతున్నాను. ఈ సొసైటీ ఎలాగా జరిగింది, నా భాష అది ఇంక మా సొంతూరు మచిలీపట్నం ఉండేది. హైదరాబాద్ రాత్రి పిల్లలు పెద్ద అందరూ అక్కడ అయిపోయింది. సరిపోని అయితే ఈ సొసైటీ ఎలాగ జరిగింది, ఎలాగ స్థాపించింది అనేది కోటయ్య గారికి బాగా తెలుసు. మీకు అంతకుముందు చెప్పే ఉంటాడు ఏమండి. అది అప్పుడు కోటయ్య గారికి సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సన్మానం చేసే ముందు మీరంతా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆర్య కుమార్ గారు కోటయ్య గారికి సన్మానం చేస్తున్నారు శాల్వాతోటి. ప్లీజ్ క్లాప్స్. చీఫ్ అడ్వైజరు ఆర్య కుమార్ గారు, ఆయన ఎప్పుడు చీఫ్గానే ఉంటాడు. ఇప్పుడు మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి రెండు 2006లోనో 2007లోనో రిటైర్ అయింది. అయినప్పటికీ వెంటనే స్పందించి ఏమంటే నాకు 10,000 రాసుకున్నాడు. అందరికీ వారికి మీ చప్పట్ల ద్వారా కొంచెం ముందుగా ఎల్ఎన్ బాబు గారు వారి సత్యమణిని డయాస్ మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున కర్తాళ దళంతో కోరడం జరుగుతుంది. ఎల్ఎన్ బాబు గారు వారు
మన డిపోలోనే కండక్టర్గా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. తర్వాత ఇంకేమైనా కావాలండి బాబు, ఇప్పటికే ఇచ్చేది ఎక్కువ మేము ఏం వద్దన్నాం, అయినప్పుడు కూడా కాదు స్వీట్స్ నేనే తెప్పిస్తానని చెప్పేసి వాళ్ళ క్లాప్స్. మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి సిహెచ్ దర్గారా గారు, వారు TI3గా STIగా చేసి రిటైర్ అయ్యారు. మాకు సీనియర్లు వారు ఆదర్శం, వారు 5 ల్యాబ్స్, వారిని కూడా సన్మానించడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో ఉత్సాహంతో గారిని రిటైర్డ్ కండక్టర్ ఆయన గారు మరి ఇప్పట్ల ద్వారా మరి శుభాకాంక్షలు తెలియజేయాలి. వాళ్ళ అబ్బాయి ఈ ఉద్యోగం కూడా లేకపోతే, ఈ అప్పు కూడా పుట్టకపోతే మా అబ్బాయిని నిజంగా డాక్టర్ చేసేవాడిని కాదు. ఇది ఫ్యాక్ట్. 22 సంవత్సరాల్లో సత్తుపల్లిలోని అనుభవించింది ఏంటంటే, డ్రైవర్ అయిన కేసు అయితే కనీసం లారీ అని దొరకబోతాడు, కండక్టర్గా కేసు అయితే కలెక్టర్ వస్తే నువ్వు బయటకు వెళ్తావు, నువ్వు ఎట్లా తీరుస్తావు అడిగిన వాళ్ళు ఉన్నారు ఇదే సత్తుపల్లిలో. కానీ ధైర్యం చేసి మన మిత్రులందరి సహకారంతో మన వాళ్ళందరూ మేము ఉన్నామని భరోసా ఇచ్చారు కాబట్టి ఇవాళ మా అబ్బాయి MD చేసి అదే భద్రాచలంలో గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అది నాకు చాలా సంతోషం. ఇవాళ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అందుకే మా అబ్బాయితో ఒకటి చెప్పాను నేను, ఒకటే చెప్పాడు వాడు, నాన్న మనం కింది స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మన మిత్రులందరికీ మనం సాయం చేయాలంటే ఏం చేయాలంటే, అందరూ 300 తీసుకుంటే ఓపి మేము 100 రూపాయలే తీసుకుంటున్నాం. నేను అనుకోవాల్సింది ఏంటంటే, ఒక్కటే మన మిత్రులందరూ ఆధారపడాల్సిన పని లేదు. పిల్లలు నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పిల్లలు మా పిల్లల కంటే మంచి పొజిషన్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, నాకు తెలుసు. విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు, మంచి పొజిషన్ ఉన్న పిల్లలు ఉన్నారు. కారణం ఏంటి? మన ఉద్యోగమే. భరోసా. నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లిలో ఉన్నాం. ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ RTC సత్పల్లి డిపోలో సంబంధించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ వన సమారాధన అనే కార్యక్రమం నిర్వహించుకున్నారు. వేమ్సూర్ రోడ్లో నిర్వహించుకున్నారు. ఇక్కడ ఫ్యామిలీస్ అన్ని వాళ్ళందరూ ఫ్యామిలీస్ అంతా అటెండ్ అయింది. సో అసలు ఇక్కడ ఈరోజు కార్మికులు అంతా ఎక్కడెక్కడ ఉండటం వల్ల ఈ కార్తీక మాసంలో అందరం ఒకసారి గుమిగూడి వన సమారాధన చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ విషయాలు ఏంటిది, దాంట్లో భాగంగానే విషయాలు ఏంటిది, ఏమేమి మనకి రాయితీలు వచ్చినాయి, ఇంకా భవిష్యత్తులో ఏం సంపాదించుకోవాలా అనే దాని మీద కూడా మనం క్లారిటీ ఇవ్వటానికి మరి కూడా ఈ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో ఈ మనకి ఏదైతే ఇప్పుడు దాకా వచ్చిన రాయితీలు ఉన్నాయో, డీలక్స్ వరకు రాయితీ ఉన్నది, అదేవిధంగా సూపర్ లగ్జరీ వారికి ఉచిత ప్రయాణం ఇవ్వాలని చెప్పి కూడా మేనేజ్మెంట్ని మేము కోరటం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర కార్యదర్శి గారు మరి రావడం జరిగింది. ఆయన గారు కూడా అనేక దఫాలుగా మరి మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజున రేపు భవిష్యత్తులో అది కూడా వస్తుందనే ఉద్దేశంతో మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టినో ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి మా సోదరులు ఒక 3-4 విస్తృతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అందులో భాగంగానే నా మిత్రుడు మరి అన్న ఎల్ఎన్ బాబు గారు కల్లూరు నుంచి మరి మాకు చాలా ఆర్థిక సహాయం చేశారు. 10,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడమే కాకుండా మరి అభినందనలు. అదేవిధంగా ఈ వేదిక ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సార్, అండ్ హైదరాబాద్ నుండి కూడా ఒక 92 years అతను డ్రైవర్ చేసిండు. అతను 92 years. అతను మరి రాష్ట్ర కమిటీలో పనిచేస్తాడు. అతను ఎంత దూరం అయినా కానీ మీటింగ్ ఉందంటే వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి గారు కూడా
మరి 84 సంవత్సరాలు. ఆయన కూడా వయసుకు ఎరవకుండా ఈ రోజున మరి ఇంత దూరం రావటం మరి చాలా హర్షణీయం. దీంట్లో భాగంగానే మన భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించుకొని మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ నుంచి మరి మంచి స్పందన తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము కమిటీగా నిర్ణయించుకున్నాం. ఖమ్మం జిల్లా సత్తపల్లిలో ఉన్నాం. సో ఇక్కడ మెయిన్గా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ మీ వారు ఎన్నాళ్ళు చేశారు మేడం సర్వీస్? 35 years చేశారు సర్వీస్. బట్ మీకు ఇప్పుడు హైదరాబాద్ పోవడానికి మీకు సూపర్ లగ్జరీలో ఛాన్స్ లేదా? మీరు 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీకు కనీసం హైదరాబాద్ అంటే రెగ్యులర్ పోతారా పోరుగా ట్రీట్మెంట్కి? సో ఎక్స్ప్రెస్ అయితే తెలంగాణ ఫ్రీ ఇచ్చింది మహిళకి. దానిలో మీకు అంటే నైట్ అవి ఉండవు కాబట్టి కనీసం ఆర్టీసీ కార్మికులు సూపర్ లగ్జరీలో వాళ్ళు హైదరాబాద్ అవకాశం పెన్షన్ కూడా మనకి 35 ఎంత వస్తుంది మినిమం? 2000. మనం మంచి హాస్పిటల్ పోతే చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెన్షన్ మినిమం 10,000 అన్న ఉండాలని చెప్తున్నారు ఏమో. బట్ వాళ్ళు రిటైర్ వాళ్ళకి సరిగా లేవు. సో వాళ్ళకి మినిమం ఎంత ఇవ్వాలంట ఫిక్స్ చేయాలి. లేకపోతే ఇది మా ట్రీట్మెంట్ ఓకే మొత్తం ఫ్రీ. మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ 4 lakhs లిమిట్ పెట్టవచ్చు. బస్ సౌకర్యం కావాలి. పెన్షన్స్ కూడా కొంచెం సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో రాయితీలు ఇస్తుంది. లేకపోతే ఎన్ని ఇబ్బందులు అనేది జనానికి జనాలకి ప్రైవేట్ వాహనాలు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజా రవాణాలో వాళ్ళు ముఖ్యంగా చాలా పాల్పన కూడా రావట్లేదు అంటున్నారు. రావట్లేదు మరి వాళ్ళకి ప్రతి నెల 6,000, 8,000, 10,000 అట్లా అవుతున్నాయి. మరి ఈ బిల్లులు అక్కడ పే చేయొచ్చు కదా, తార్నాకి వెళ్ళలేవు కదా ప్రతి నెల. మరి ఈ బిల్లులన్నీ పే చేస్తే మరి ఆ అమౌంట్ రావాలి కదా. మరి అట్లా ఏమన్నా ఉందేమో అవకాశం చూడండి. పెన్షన్ 3,000 వస్తుంది, మెడిసిన్ బిల్లు 10,000 అవుతుంది. కొంచెం అవకాశం ఉంటే కనుక దయచేసి మా యొక్క ఆలోచించగలరు. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి సీఎం గారు ఇంకా